హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఏంటివి బస్తా పట్టుకొని వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ రోజుల్లో మనము అన్నం తిని లావు అవుతున్నారు, అన్నం తినొద్దు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. డైట్లు చేస్తున్నారు, అలాగే రోటీస్ తింటున్నారు, వెజిటేబుల్స్ ఇవన్నీ తింటున్నారు కదా. మనం పూర్వకాలం నుంచి కూడా అన్నం తినే కదా ఉన్నాము. మరి అన్నం ఎందుకు తినొద్దు అంటున్నారు? పాలిష్ ఎక్కువ పడుతున్నారు కాబట్టి బియ్యం తినొద్దు, అన్నం తినొద్దు అని చెప్తున్నారు. కానీ అన్నం తినకుండా ఏమో మనం ఉండలేము. సో దానికోసం మీకు సూర్య తేజ జోకర్ బ్రాండ్ వీళ్ళు వచ్చేసరికి మనకి బియ్యము పాలిష్ తక్కువగా ఉంటుంది, అలాగే బియ్యం కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. చూడండి, ఈ జోకర్ బొమ్మ అనేది ఉంటుందన్నమాట వీళ్ళ బ్రాండ్కి. ఇక్కడ మనకి ఒక లేబుల్ అనేది ఇస్తారు. ఈ లేబుల్ చూసే మనం కొనాలి. ఈ లేబుల్ చూసి కొనుక్కోండి. చాలా బాగున్నాయండి. మీకు క్వాలిటీ కూడా చూపిస్తాను. క్వాలిటీ కూడా చూడండి చిట్టి ముత్యాలు అంటారు. చిట్టి ముత్యాలు లాగా బాగా ఇలా ఉన్నాయి. బియ్యం అనేది చాలా బాగున్నాయి. ఇవి పాలిష్ తక్కువ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మనకి సోడియము తక్కువగా ఉంటుంది, అలాగే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రాండ్ వచ్చేసరికి మిర్యాలగూడలో మనకి బియ్యం అనేది తయారు చేస్తూ ఉంటారు. అక్కడ మనకి మిల్ అనేది ఉందన్నమాట. ఇది సూర్య తేజ జోకర్ బ్రాండ్ అని అడిగితే ఇస్తారు. మనకి ఎక్కడైనా సరే మనం బియ్యం తెచ్చుకునే దగ్గర అడిగితే ఇస్తారు. అక్కడ కనుక లేకపోతే మరి మనం తెప్పించమని చెప్తే తెప్పిస్తారు. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో కూడా త్వరలో రాబోతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటన్నిటిలో కూడా మీరు కావాలి అనుకుంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు త్వరలో. అదే సూర్య తేజ బ్రాండ్, జోకర్ బ్రాండ్. ఈ బొమ్మ అయితే ఉంటుందండి, జోకర్ బొమ్మ. దీన్ని అయితే ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే ఇక్కడ లేబుల్ కూడా ఉంటుంది, అక్కడ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని చూసే మీరు పర్చేస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈరోజు మనము ఈ బియ్యం యూజ్ చేసుకొని మనము కుష్కా రెసిపీ తయారు చేస్తున్నాను. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. అలాగే మనకి చూడండి, ఇవి వచ్చేసరికి ఏమో నార్మల్ బియ్యము. ఇవి పాలిష్ ఎక్కువ ఉన్నాయి, చాలా పాలిష్ పెట్టున్నారు. అలాగే మనకు వచ్చేసరికి ఈ సూర్య తేజ బ్రాండ్ వచ్చేసరికి పాలిష్ తక్కువ ఉన్నాయి. చిన్న చిన్న బియ్యము సన్నగా ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం రెసిపీ తయారు చేసేసుకొని మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ. సూర్య తేజ బియ్యం అనేది తీసుకుంటున్నాను. ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. ఒక గ్లాసు బియ్యానికి మనం 2 గ్లాసులు నీళ్ళు పోసి వండుకోవాలి. ఈ బియ్యం అయితే చూడండి ఎంత బాగున్నాయో, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. పాలిష్ తక్కువ ఉన్నాయండి మనకి దీంట్లో. ఇది వండిన తర్వాత టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ వీటిని శుభ్రంగా వాష్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళు తీసేసి 1కి 2 గ్లాసుల నీళ్ళు అనేది వేసుకొని నానబెట్టుకోవాలి. వాటికి కావాల్సినవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇట్లా ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకున్నాను. తర్వాత జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. 4 చీలికలు పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఉల్లిపాయలు, 1 బంగాళదుంప, 1 టమాటా వేసేసుకుంటున్నాను. తర్వాత 1 క్యారెట్ అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. మనకి కుష్కాకి ఈ స్టార్ ఫ్లవర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్టార్ ఫ్లవర్ వేస్తేనే మన కుష్కా అంటారు. ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి గుమ్మడి విత్తనాలు కూడా వేసుకుంటున్నాను. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇదిగో తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. కారం, అలాగే గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. కొత్తిమీర, పుదీనా. చూడండి, మనకి ఈ రకంగా బాగా ఉడికిపోయింది. నూనె అంతా పైకి తేలిందనమాట. ఇప్పుడు దీంట్లో మనం బియ్యం అనేది వేసేసుకుందాం.
వేసుకొని బాగా వేగిన తర్వాత దీంట్లోకి 1కి 2 నీళ్ళు, ఈ నీళ్ళన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇట్లా ఒక్కసారి బాగా కలుపుకోండి, ఇంకా మూత పెట్టేసుకోండి. దీని మీద తెచ్చుకుందామండి. వావ్, చాలా బాగుంది కదా. మూత పెట్టేసి ఇది మనకి కొంచెం తడిగా ఉంటుంది. మూత పెట్టేసి కదిలించకుండా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే మనకి బాగా పొడి పొడిగా వస్తుంది. ఈ రకంగా చూడండి, కుష్కా అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. ఈ బియ్యం చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉందండి. మనకి ఈ బియ్యంతో కుష్కా బిర్యానీ అదిరిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.